కోటి సంతకాల ప్రతుల ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు కడపలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా 10 కూడా పాక్షికంగా నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని గవర్నమెంటే టేకప్ చేసి నిర్వహించకుండా ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ విధానంలో ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకుడు ఆదేశాల మేరకు మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకతను తెలియపరచడానికి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు 4,21,000 సంతకాలు కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించి గవర్నర్ గారికి పంపించే ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే జగనన్న కాలంలో తీసుకొచ్చిన వాటికి భూమి మనది, ఆ కఠిన డబ్బులు మనవి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనవి. ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనమిచ్చే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని మనమంతా కూడా వ్యతిరేకించాలి. ఈ విషయం ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలి. రాబో రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా ఈ రోజు రైతులను విస్మరించింది, విద్యార్థులను విస్మరించింది, ఆరోగ్యశ్రీని విస్మరించింది. ఇలా ప్రతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని, అదేవిధంగా మనమంతా కూడా సంఘటితంగా పనిచేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాం. జై జగనన్న. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అనడానికి నిదర్శనం కోటి సంతకాలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా కదిలారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు అని పెన్ను పట్టి సంతకం చేసి చెప్పారు. తమ సంతకాలకు వ్యతిరేకంగా కూటమి పాలకులు ముందడుగు వేయడానికి వీల్లేదు అని కోట్లాది ప్రజలు గర్జిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అని వైఎస్ జగన్ ముందుకు వస్తే చంద్రబాబు ప్రజా ఆరోగ్యానికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలను ఒకేసారి నిర్మించాలి అని వైఎస్ జగన్ చారిత్రక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్తు తరాలకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారని మేధావులు మండిపడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మెడికల్ చదువు చదవాలి అనుకునే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని ప్రజా సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. మెరుగైన వైద్యం ప్రజల హక్కు అని, ఆ హక్కును చంద్రబాబు తన ఉక్కుపాదంతో తొక్కేస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన తాబేదారులకు కట్టబెట్టడంలో భాగంగానే పీపీపీ పేరుతో చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. కోటి సంతకాలు కోటి గలాలై కూటమి ప్రభుత్వంపై పిడుగుల్లా పడతాయని కోట్లాది ఆంధ్రులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.